ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులరా, భయము దిగులు అను ఈ రెండూ కూడా దేవుని నమ్మని వాళ్ళ జీవితాలలో ఎప్పుడూ ఉంటాయి. వారు ఎందుకు భయపడతారు, ఎందుకు దిగులు చెందుతారు అంటే అది వాళ్ళ జీవితాల గురించే. మనిషి ఈ భూమి మీద జీవించే కాలం దేవుడు నిర్ణయించిన ప్రకారము 70 లేదా 80 సంవత్సరాలు మాత్రమే. ఏ మనిషికైనా వాళ్ళ జీవితము ప్రారంభమయ్యేది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే. సహజంగానే యుక్త వయసు వచ్చినప్పటి నుండి వాళ్ళ జీవితము గురించి ఆలోచించడము ప్రారంభిస్తారు. ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ భయము దిగులు ప్రారంభమవుతాయి. ఎవరైతే వాళ్ళ జీవితాలని వాళ్ళే నడిపించుకోవాలనుకుంటారో వాళ్ళు ప్రతిదానికి భయపడే పరిస్థితులు ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులతో పెరిగిన వాళ్ళు వారి జీవితాలలో ఈ భయము దిగులు కనిపించవు. వారు ప్రతి విషయాన్ని దేవునికి అప్పగిస్తారు కాబట్టి నిశ్చింతగా ఉంటారు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్న ప్రశ్నకు యెహోవా వలననే నాకు సహాయము కలుగునన్న జవాబు వాళ్ళ దగ్గర ఉంటుంది. అందుకే దేవుని బట్టి చాలా ధైర్యంగా ఉంటారు. కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ముందు దేవుడు యెహోషువతో నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును అని ఎంతో ధైర్యము చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఎంతో మందితో యుద్ధము చేయాల్సి ఉంది. ఆ యుద్ధాలను ఎదుర్కొనేటప్పుడు దేవుడు నాతో కూడా ఉన్నాడు అని యెహోషువ గుర్తు పెట్టుకోవాలని దేవుడు ధైర్యం చెప్పాడు. మనము కూడా ఈ లోకంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనము ప్రతి విషయానికి భయపడుతూ దిగులు పడుతూ ఉన్నామా? మనుషులు బలహీనులని దేవునికి తెలుసు. అందుకే దేవుడే స్వయముగా మనుషులతో చెబుతూ ఉన్నాడు, భయపడకుము, దిగులు పడకుము అని. కనుక ప్రియులారా, దేవుడే స్వయముగా చెప్పినా మనం ఇంకా భయముతో దిగులుతో ఉంటే దేవుడు మాత్రం ఏం చేయగలడు? కాబట్టి మనము దేవుడు మనతో కూడా ఉన్నాడని ధైర్యముగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.